ఒకవేళ మనకి ఎప్పటికీ యవ్వనంగా ఉండే వరం దొరికితే మనం చేసే పాపాలన్నింటినీ మన బదులు ఇంకెవరో భరిస్తే భలే ఉంటుంది కదా. ఆస్కర్ వైల్డ్ రాసిన ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే కథలో ఒక యువకుడికి సరిగ్గా ఇలాంటి వరమే దొరుకుతుంది. కాని ఆ తర్వాత ఆ వరం కాస్త శాపంగా ఎలా మారిపోయిందో చూద్దాం రండి. ఈ కథే ఒక పెద్ద మిస్టరీతో మొదలవుతుంది. లండన్లోని ఒక ఇంట్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందన్నమాట. ఇక అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్లిన వాళ్లకి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తుంది. గోడమీద ఒక పోర్ట్రేట్, ఒక పెయింటింగ్ ఉందన్నమాట. అది చూడ్డానికి మామూలు పెయింటింగ్లా లేదు. యవ్వనానికి, అమాయకత్వానికి అచ్చమైన నిదర్శనంలా ఉంది. అందులో ఉన్న యువకుడి అందం చూస్తుంటే అసలు టైం కూడా అతన్ని టచ్ చేయడానికి భయపడిందేమో అనిపిస్తోంది. కాని అదే పోర్ట్రేట్ కింద నేలమీద చూస్తే ఒళ్లంతా ముడతలు పడి, వికారంగా, గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా ఉన్న ఒక ముసలాయన శవం. అసలు ఈ రెండింటికి సంబంధమేంటి? గోడమీద అంత అందంగా ఉన్న ఆ యంగ్ కుర్రాడికి, కింద పడియున్న ఆ భయంకరమైన శవానికి అసలు లింకేంటి? ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం కథలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సరే, అయితే కథ కొన్ని ఏళ్ల క్రితం స్టార్ట్ అవుతుంది, లండన్లోని ఒక ప్రశాంతమైన ఆర్ట్ స్టూడియోలో. ఇక్కడే మనకు ఈ కథలోని ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ పరిచయమవుతారు. ఇతనే డోరియన్ గ్రే. ఎంతందంగా ఉంటాడంటే ఆర్టిస్ట్ బాజిల్ హాల్వర్డ్కి ఇతనే ఒక పెద్ద ఇన్స్పిరేషన్. డోరియన్ని చూసే తన లైఫ్లోని బెస్ట్ పెయింటింగ్, ఒక మాస్టర్పీస్ గీస్తాడనమాట. సరిగ్గా అప్పుడే స్టూడియోకొస్తాడు లార్డ్ హెన్రీ. ఇతని మాటలు వినడానికి చాలా బాగుంటాయి, కాని తేనె పోసిన కత్తిలాంటివి. అతని ఐడియాలజీ చాలా డేంజరస్, వినేవాళ్ల మైండ్ని ఈజీగా పాడుచేసేస్తుంది. లార్డ్ హెన్రీ డోరియన్ మైండ్లో ఒక విషపు ఆలోచనను నాటుతాడు. ఈ ప్రపంచంలో యవ్వనం, అందం మాత్రమే ముఖ్యం, అవి పోతే ఇక నీకు విలువే ఉండదు అని. అంతే, ఈ మాటలు డోరియన్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. లార్డ్ హెన్రీ మాటలు డోరియన్ మైండ్లో బలంగా నాటుకుపోయాయి. ఇక తన అందమైన పోర్ట్రేట్ను చూసినప్పుడల్లా అతనికి సంతోషం కలగట్లేదు, భయం వేస్తోంది. ఎందుకంటే ఆ పెయింటింగ్ ఎప్పటికీ ఇలాగే యంగ్గా ఉంటుంది, కాని తాను మాత్రం ముసలివాడైపోతాడు. అదే క్షణంలో డోరియన్ ఒక డేంజరస్ కోరిక కోరుకుంటాడు. ఈ పెయింటింగ్ నా బదులు ముసలిదవ్వాలి, నేను కాదు, నేను ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉండిపోవాలి అనే ఆవేశంగా అరుస్తాడు. ఆ కోరికను ఏదో ఒక దుష్టశక్తి వినిందో, లేక ఆకాశమే తథాస్తు అందో ఏమో తెలీదు, కాని ఒక భయంకరమైన డీల్ కుదిరింది. ఇకపై డోరియన్ వయసు పెరగదు, అతను చేసే పాపాలు, అతని ముసలితనం అన్నీ ఆ పెయింటింగే భరిస్తుంది. ఇక్కడ్నుంచి డోరియన్ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. అతను ఏ తప్పు చేసినా, ఎంత పెద్ద పాపం చేసినా దాని ఎఫెక్ట్ తన మీద అస్సలు కనిపించదు. కాని దాని రిజల్ట్ మొత్తం ఆ పెయింటింగ్ అనుభవిస్తుంది. ఒక అమాయక అమ్మాయి మనసు విరిచేసి ఆమెను మోసం చేసినప్పుడు మొదటిసారి ఆ మార్పును గమనిస్తాడు. తన ఫేస్లో ఎలాంటి మార్పు లేదు, కాని పెయింటింగ్లో ఉన్న తన బొమ్మ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు. అప్పుడర్థమైందతనికి, తన కోరిక నిజమైందని. ఏళ్లు గడుస్తున్నాయి, డోరియన్ జీవితం పాపాలతో నిండిపోతుంది. ఆ పెయింటింగ్ పెదవులపై క్రూరత్వం, కళ్లలో ద్వేషం, ఇలా అతను చేసే ప్రతి పాపం ఆ పెయింటింగ్లో ఒక భయంకరమైన మార్పుగా కనిపిస్తుంది. సరిగ్గా 18 ఏళ్ల తర్వాత చూస్తే ఆ పెయింటింగ్ ఒక అందమైన యువకుడిది కాదు, అదొక రాక్షసుడి ఆత్మకు అద్దం పడుతోంది. కథలో అస్సలైన హారర్ ఇక్కడే ఉంది. బయట ప్రపంచానికి డోరియన్ ఎప్పటికీ యంగ్గా ఒక ఏంజెల్లా కనిపిస్తాడు. కాని అతని అసలు స్వరూపం, అతని ఆత్మ ఆ పెయింటింగ్లో ప్రతి పాపంతో కుళ్ళిపోయి వికారంగా మారిపోతోంది. జనాలు అతని ముఖం చూసి మోసపోతున్నారు. కాని అసలు నిజమేంటో ఆ గదిలో దాచిన పెయింటింగ్కు మాత్రమే తెలుసు. కథలో ఇప్పుడొక కీపాయింట్ వస్తుంది. డోరియన్ను ఒకప్పుడు దేవుడిలా ఆరాధించిన ఆర్టిస్ట్ బాజిల్ ఉన్నాడు గదా, అతను డోరియన్ గురించి వస్తున్న రూమర్స్ విని నిలదీయడానికి వస్తాడు. డోరియన్, నీ గురించి చాలా భయంకరమైన విషయాలుంటున్నాను, అసలు నిజమేంటో చెప్పు. నీ ఆత్మకు ఏమైందో నాకు చూపించు. నేను గీసిన ఆ పెయింటింగ్ను ఇప్పుడే చూడాలి. డోరియన్ అతన్ని ఆ రూంలోకి తీసుకెళ్లి ఆ భయంకరమైన పెయింటింగ్ని చూపిస్తాడు. దాన్ని చూడగానే బాజిల్ షాక్ అయిపోతాడు.
భయంతో వణుకిపోతాడు. తన ఫ్రెండ్ ఆత్మ ఇంతలా నాశనమైపోయిందా అని చూసి తట్టుకోలేకపోతాడు. ఆ నిజాన్ని భరించలేని డోరియన్ విపరీతమైన కోపంతో బాజిల్ను హత్యచేస్తాడు. ఇదే అతను చేసిన అతిపెద్ద పాపం. బాసిల్ హత్య తర్వాత డోరియన్ జీవితం ఇక పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతోంది. అతని మెంటల్ పీస్ మొత్తం పోతుంది. ఆ పెయింటింగ్ ఇప్పుడు అతనికి ఒక శాపంలా తయారవుతోంది. అతను ఎక్కడికి వెళ్ళినా ఆ పెయింటింగ్లో ఉన్న రాక్షసుడు తనని వెంటాడుతున్నట్లే ఉంటుంది. తను చేసిన పాపాలన్నీ కళ్లముందు కదలాడుతుంటాయి. ఆ టార్చర్ను అతనిక తట్టుకోలేకపోతాడు. ఫైనల్గా ఒక రాత్రి ఒక నిర్ణయానికొస్తాడు. తన నాశనానికి కారణమైన ఆ పెయింటింగ్ని ఎలాగైనా అంతం చేయాలి అనుకుంటాడు. బాసిల్ను చంపటానికి వాడిన అదే కత్తితో తన ఆత్మకు ప్రతిరూపమైన ఆ రాక్షస పెయింటింగ్ను పొడిచేస్తాడు. వెంటనే ఇంట్లో గుండెలు బద్దలయ్యేలా ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు విని సర్వెంట్స్ గదిలోకి పరిగెత్తుకొత్తారు. అక్కడ వాళ్లు చూసింది మన కథ స్టార్టింగ్లో చూసిన సీనే. గోడమీద డోరియన్ గ్రే పోర్ట్రేట్ అచ్చం గీసినప్పుడు ఎంత యంగా అందంగా ఉందో అలాగే ఉంది. కాని కింద నేలమీద ముడతలు పడి వికారంగా ఉన్న ఒక శవం. ఆ శవం చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి గుర్తుపడతారు. అది డోరియన్ గ్రే అని. ఆ డీల్ బ్రేక్ అయిపోయింది. పెయింటింగ్ తన ఒరిజినల్ బ్యూటీకి వచ్చేసింది. డోరియన్ తన ఆత్మరూపంలోకి మారిపోయాడు. సో చివరికి ఈ డోరియన్ గ్రే కథ మనకు ఏం చెప్తోంది? బయటి అందమనేది టెంపరరీ అని, మనం చేసే పనుల ఫలితం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేమని గుర్తుచేస్తోంది. మన ముఖం చూసి ప్రపంచం మోసపోవచ్చేమో, కాని మన ఆత్మ మాత్రం ఎప్పుడూ నిజాన్నే చూపిస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న. ఒకవేళ మన ఆత్మ కూడా ఒక పెయింటింగ్లా మన పాపపుణ్యాలన్నిటినీ రికార్డ్ చేస్తూ ఉంటే ఆ పెయింటింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.